బ్రిటిష్ పార్లమెంట్లో సెప్టెంబర్ 8th నాడు డిస్కషన్, దీని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. అక్కడ చాలా మంది చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ ఎవరెవరైతే ఉన్నారో పాపం వాళ్ళ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోతాయి కాబట్టి ప్రెసెంట్ 5 years రూట్లో ఉన్న వాళ్ళకి అలానే ఉంచితే బెటరు. మళ్ళీ ముందు వాళ్ళు కనుక ఒకేలా 10 yearsకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళు కష్టపడాలి అంటే పాపం వాళ్ళు ఏదో నమ్ముకొని కంట్రీకి వచ్చారు కాబట్టి వాళ్ళు నష్టపోతారు అని చెప్పి పెద్ద డిస్కషన్ అయితే జరిగింది యాక్చువల్గా. కానీ దాంట్లో వచ్చిన అవుట్కమ్ ఏంటంటే, సరే ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి మాత్రం 5 years ఉంచుదాము, కొత్తగా వచ్చే వాళ్ళకి 10 years చేద్దాము అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. కానీ 100% వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఓకే, ఇప్పుడు మోరార్లెస్ ఇది మాత్రం చాలా మంది చెప్పడం అంటే 99.99% 5 years ఉంటుంది. ఓకే, కొత్తగా ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే, ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే మన వేరే ఎవరైనా Tier 2 వీసా మీద వచ్చే వాళ్ళు కానీ వీళ్ళందరికీ 10 years చేస్తే చేస్తారేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అది కూడా స్టార్ట్ అవ్వలేదు, రూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్ మాత్రమే జరిగింది. బట్ ఎట్ ద మూమెంట్ అవుట్కమ్ ఏంటంటే 5 years అనేది న్యూస్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇంకా వీళ్ళు డిస్కషన్స్ చేద్దాము దీని గురించి అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇప్పుడు కొత్త హోమ్ సెక్రటరీ కూడా వచ్చింది, ఆమె కూడా ఇమ్మిగ్రేషన్ మీద బీభత్సమైన క్రాక్ డౌన్ చేస్తా అని అయితే చెప్తుంది.